హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరందరూ ఎట్లా చేసుకున్నారు ఏంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇంకా వీడియోలో అయితే మా సెలబ్రేషన్స్ అన్నీ చూస్తారు. ఇది ఏంటి అంటే కాలనీలో తీసుకొస్తారు కదా వినాయకుడు, ఆ ముందు రోజు జరిగిన వెల్కమింగ్ అనమాట. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను, అందుకే క్యాప్చర్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను.
ఇంతవరకు చూస్తున్నారంటే ముందు జరిగిన సెలబ్రేషన్స్ కానీ అదంతా వెల్కమింగ్ మీరు చూసే ఉంటారనుకుంటున్నాను. హోప్ నచ్చిందనే అనుకుంటున్నాను. అండ్ నేను ఇలాంటివి చూడడం ఫస్ట్ టైం అనమాట. సో నాకు బాగా నచ్చింది, యూనిక్గా అనిపించింది, కొత్తగా అనిపించింది. మనోళ్ళు కూడా చూడాలి కాబట్టి నేను కొన్ని గ్లింప్స్ లాగా అయితే క్యాప్చర్ చేసి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకా ముందు రోజు ఫుల్గా వర్షం, బయటికి వెళ్ళి ఏమైనా తెచ్చుకుందామంటే కూడా అసలు అవ్వలేదు. ఆ వర్షంలోనే వెళ్ళిపోయామన్నమాట. మంగళవారం వచ్చింది కాబట్టి నేను ఆకుపత్రి అండ్ మనకి బొమ్మ విగ్రహం అయితే తీసుకురాలేదు నేను. ఇంకా పువ్వులు, పండ్లు అలాంటివి అయితే తెచ్చుకున్నాను ఇంటికి, చిన్నవి కావాల్సినవి అన్నీ. ఇంకా ముందు రోజు అంతా పని అంతా చేసుకునేసరికి ఫుల్ నైట్ అయిపోయింది. అండ్ అక్కడికి వెళ్ళేసి వచ్చేసరికి కదా కొంచెం టైం అయితే పట్టిందనమాట. నేను 99% ఏమైనా క్లీనింగ్స్ అవన్నీ ఉంటే చేసుకుంటాను. ఇంకేమైనా చిన్నవి ఉంటే నెక్స్ట్ డే మార్నింగ్ చేసుకుంటాను అనమాట. సో ముందు రోజు చెప్పాను కదా వర్షం పడింది, ఇంటి ముందు పైన అంత బాల్కనీ అవన్నీ కడిగిన వర్షంలోనే నైట్. కానీ ఇంకా శుద్ధి చేసుకోవాలి కదా, తప్పదు కదా, అన్నీ చేసుకున్నాను వర్షంలోనే. నెక్స్ట్ డే వరకు కొంచెమైనా ఆరుతుందని ఇంకా ఫస్ట్ నేను 5:30కి అట్లా లేసాను. లేస్తేనే ఇంకా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ నేను ఏ పండగ చేసుకున్నా అంటే లైక్ ఇప్పుడు కొంచెం ఇలాంటి ఎక్కువ ప్రసాదాలు చేసుకొని ఇంట్లో మోస్ట్లీ వినాయక చవితి అప్పుడే బొమ్మను పెట్టుకుంటాం కదా, ఫస్ట్ పాలు పెట్టి ఏమో నాకు అది అలవాటు అయిపోయిందనమాట. అట్లా ఒకసారి పొంగించడము అదే కంటిన్యూస్గా ఫాలో అవుతాను. నాకు కొంచెం ప్రశాంతంగా ఒక పాజిటివ్ వైబ్ లాగా అనిపిస్తుంది. ఇంకా స్టవ్ అంతా నైటే క్లీన్ చేసుకున్నా కాబట్టి మంచిగా తుడిచేసి 2 బొట్లు పెట్టేసి పొయ్యి మీద పాలైతే పెట్టేశాను. ఇంకా అంతా క్లీనింగ్ అయిపోయింది కానీ ముగ్గు అయితే వేయలేదనమాట. కొంచెం అదంతా ఆరాలి కదా అని వదిలేశాను. ఇంకా బయట వేయడానికి ఛాన్స్ లేదు, వర్షం వస్తూనే ఉంది. ఇంకా సర్లే అనేసి గుమ్మం ముందు అయితే వేసుకుంటున్నాను అనమాట. అక్కడ బండ్లు ఉన్నాయి కాబట్టి ఉన్న కాడికి ఉన్నంతలా కొంచెం జాజు అదంతా వేసుకున్నాను. మనం ఇంతకుముందు ఎర్రలకు వేసేవాళ్ళం కదా ఊర్లలో, నాకు అదే మైండ్లోకి వచ్చి నాకు చేసుకోవాలనిపించింది. అండ్ ఇప్పుడు మనం ఇండివిజువల్ దాంట్లో ఉంటున్నాం, మన ఇష్టం, మనం ఏదైనా చేసుకోవచ్చు, అడిగేటోళ్ళు ఉండరు, మన జాగా మన ఇష్టం అనమాట. అండ్ 1 year వరకు అన్ని కొత్త పండుగల లెక్క కిందనే కాబట్టి ఆల్రెడీ ఇంట్లోకి వచ్చాక మనకి ఉగాది అయిపోయింది, మొన్న ఏకాదశి అయిపోయింది, అంటే పెద్ద పండుగల గురించి చెప్తున్నాను. ఇంకా నెక్స్ట్ వినాయక చవితి. సో ఇలా కొత్త పండుగలు అండ్ మంచి మెయిన్ పండుగలు అన్నప్పుడు కొంచెం మంచిగా చేసుకోవాలి కదా కొత్త ఇంట్లో అనేసి నాకు వీలైనంత కాడికి ఇంకా నేను చేసుకుంటూ వస్తున్నాను. ఇంకా మా వాళ్ళు ఇద్దరు లేవలేరు. వాళ్ళు లేవకముందే నాకు పని అయితే ఆల్మోస్ట్ 99% అయిపోద్ది. వాళ్ళు లేసిరంటే వాళ్ళ వెనక సర్దుడే సరిపోతుంది నాకు. నేను మంచిగా పైకి వచ్చేసరికి పాలు పొంగాలని నేను పెట్టాలండి, లేకపోతే దగ్గరుండి చూస్తూ ఉంటాను. సో అట్లా పొంగితే ఏంటంటే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ప్రసాదం అయితే స్టార్ట్ చేశాను చేయడం. నేను 5 కంపల్సరీగా 5 రకాల ప్రసాదాలు చేస్తాను. నేను ముందే లెక్క పెట్టుకుంటాను అనమాట ఏవేవి చేయాలని. అందులో కామన్గా ఉండేది ఏంటంటే ఉండ్రాళ్ళు, సప్పటి ఉండ్రాళ్ళు అంటాం కదా అవి, అండ్ తాలికల పాయసం. ఇక్కడైతే తాలికల పాయసం అంటారు కానీ మేమైతే పాశం అంటాము. ఇక అదే తాలికల పాయసం అనమాట. ఈ 2 అయితే కంపల్సరీగా ఉంటాయి. ఇంకా మిగతాయి ఎవ్రీ ఇయర్ అట్లా కొంచెం చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఈరోజు కూడా అదే ప్రాసెస్లో ఉన్నాను. ఇవి చుట్టడం అంటే పెద్ద రిస్క్ అబ్బా. కొంచెం పిండి అయినా కూడా అవి చేయడానికి కనీసం అరగంట అయినా పడుతుంది. అన్నీ కొద్దిగా క్వాంటిటీయే చేస్తాం, మేము ముగ్గురమే కాబట్టి మళ్ళీ నాకు వేస్ట్ చేయడం పెద్దగా ఏమో. ప్రసాదాలు అంటే సరే ఉత్తిదంటే ఏమో కానీ ప్రసాదాలు వేస్ట్ చేయడం అంటే కొంచెం ఏదోలా అనిపిస్తుంది. సో అయినా మిగిలిపోతూ ఉంటాయి, చేసిన కాడికైనా కొద్దిగా చేస్తూ ఉంటాను అనమాట. ఈరోజు అది అలసందలు గారెలు ఉంటాయి కదా, వడలు, అవి చేద్దామని పిండి అయితే రుబ్బి పెట్టాను. మా వాళ్ళు తింటా అంటే లంచ్ టైంలో వేసిద్దామని పిండి అదంతా రుబ్బి పెట్టాను. అయిపోయిందనమాట ప్రసాదాలు. ఇంకొక లాస్ట్ ఇంకా తాలికల పాయసం ఒకటే ఉండే, అది కూడా చేశాను. ఈలోపు మా వాళ్ళిద్దరు ఇంకా రెడీ అయిపోయారు. చెప్పాను కదా ముందు రోజు మా ఆయన అయితే లేడు, అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట కాలనీ దగ్గర. వినాయక చవితి వచ్చిందంటే మా ఆయన మాకు దొరకడం చాలా కష్టము. ఇక అట్లా కొద్ది దొరుకుతున్నప్పుడు ఇలాంటి పనులు అయితే చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు మనకు ఆ ఇంట్లో ఉన్నప్పుడు మీరు లాస్ట్ వీడియోలో చూసినట్టయితే టీపాయ్ ఉండేది సెంటర్ టేబుల్, దానిపైన మంచిగా సెట్ అయిపోయేది. మాకు ఇక్కడ సెట్ చేయడానికి కొంచెం టైం పట్టింది, దీనికి ఒక 2 hours పట్టింది ఎట్లా చేద్దాం ఏంది అనేది. ముందే ప్లాన్ ఉంటే ముందు రోజు చేసుకుంటే మంచిగానే ఉండే, కానీ ఇక చెప్పాను కదా మాకు వీలు కాలేదని. నేను ఒక పక్క ఇంకా పాలవెల్లికి కావాల్సిన అన్ని దారాలు కడుతున్నాను, ఇంకా అన్నీ అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. మొత్తం టోటల్గా ఇట్లా అయితే అరేంజ్ చేసాము.
ఉన్న కాడికి ఓ పెద్ద చేయాలని ఏం లేదు, మనకి ఎంత ఉంటే అంతలోనే చేయాలి. మేము ఎప్పుడైనా అట్లనే చేసుకుంటాము, మాకు అదే పీస్ఫుల్గా అనిపిస్తుంది, మళ్ళీ తీసేటప్పుడు కూడా మాకు హ్యాపీగా అనిపిస్తుంది. సో పూజ అయితే ఇట్లా ప్రశాంతంగా అయిపోయింది. చూడడానికి ముద్దుగా అనిపిస్తుంది కదా. నాకేంటో నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను, కొంచెం మాటలు అటు ఇటు వస్తున్నాయి అనుకుడికి. మనము ఐడల్ తెచ్చినప్పుడు మనకు నార్మల్గా అనిపిస్తుంది, మన పూజ అదంతా అయిపోయిన తర్వాత ఎట్లా అంటే చాలా బ్రైట్గా మనన్నే చూస్తున్నట్టు, మన వంకే చూస్తున్నట్టు, ఆ కళ్ళల్లో నాకు పాజిటివ్గా చాలా కనిపిస్తుంది అనమాట, అట్లా స్పార్కిల్ లాగా అనిపిస్తుంది. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశాను. మనం ఇంట్లో దీపం పెట్టకముందు దేవుడి ఫోటోలు ఒకలా ఉంటాయి, దీపం పెట్టి కొంచెం పూజ చేసుకున్నప్పుడు ఇంకోలా అనిపిస్తాయి. మీరు అబ్జర్వ్ చేసే లేదా కామెంట్ చేయండి. సో పూజ అంతా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అన్నీ ఇవే అనుకోవచ్చు అనమాట. ఇంకా అన్నీ కలిపి నాకు నచ్చినవి నేను పెట్టుకున్నాను. పులిహోర చేశాను, శనగలు చేశాను, తాలికలు పాయసం చేశాను, మోదక్ చేశాను, ఉండ్రాలు చేశాను, ఇంకా టమాటా చట్నీ, నార్మల్గా వైట్ రైస్ అయితే చేశాను. అవి తినరు, ఇవి తినే కడుపు నింపేసుకుంటారు మా వాళ్ళు. సో మోదకులు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి అయితే చేస్తున్నాను అనమాట, సింపుల్ వేలో. సో ఇట్లా అయిపోయింది. పూజ అయిపోయేసరికి మధ్యాహ్నం అయిపోతుంది కదా, ఆకలంతా సగం చచ్చిపోద్ది. ఇంకా దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలు కొంచెం మా వాళ్ళు కొంచెం తీసుకుంటారు, నేను కొంచెం తీసుకుంటాము. నాకేంటో ఇంట్లో పండగ ఇలాంటి వైబ్స్ ఉంటే హ్యాపీనెస్ వేరు అసలు. కాకపోతే నేను చాలా ఫీల్ అయ్యేదాన్ని అనమాట. ఇంతకుముందు ఏంటంటే అందరు అపార్ట్మెంట్లలో పెట్టుకుంటే వాళ్ళు మా అపార్ట్మెంట్లో పెట్టకపోతుండే, అందరు పెట్టుకుంటారు కదా, మనం కూడా మంచిగా కింద సెలబ్రేట్ చేసుకుంటే బాగుండే అనిపించేది. ఇంకా ఇయర్ ఏంటంటే ఇక పెట్టినా పెట్టకపోయినా అది మన ఇల్లే, మన ఇష్టమే. ఇక అంత ఫీలింగ్ అయితే లేదనమాట. ఇంతకుముందు 10 మందిలో ఉండి అందరు కలిసి పెట్టుకోకపోతే ఒక రకంగా అనిపించేది. ఇప్పుడు ఆ 10 మంది కూడా లేరు కదా, మనది మనది అన్నట్టుంది. ఇంకా కంపల్సరీగా ఈవినింగ్ అయితే మేము ఇవి వేసుకుంటాం అనమాట, అడుగులు. ఊర్లలో అయితే పెద్ద వాకిలి కదా, బాగా నిండుగా కనిపిస్తుంది. మనకి వినాయకుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ వరకు వేస్తూ ఉంటాను నేను. సో ఇప్పుడు మనకి ఇవన్నీ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ దాటుకొని పైన వరకు విగ్రహం వరకు వెళ్ళాలన్నమాట. చాలా వరకు వేయరు మా సైడ్ అయితే, అమ్మ వాళ్ళ సైడ్ వేస్తారు, అత్తయ్య వాళ్ళ సైడ్ వేస్తారు. సో మనకు తెలిసిన కాడికి ట్రెడిషనల్స్, కొంచెం కల్చరు, మన అన్ని పద్ధతులు ఏవైతే ఉంటాయో మన వరకైనా ఫాలో అవ్వాలి. మన పిల్లలు అవుతారా లేదా పక్కన పెడితే మనకైతే ఫాలో అవ్వాలి కదా. అయినా ఆ చిన్న చిన్న వాటిలోనే అసలైన ఆనందం ఉంటుంది. సో ఇది ఈరోజు వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.